వెల్కమ్ బ్యాక్ టు ప్రఫుల్లాస్ కిచెన్. ఈరోజు రెసిపీ చాలా క్విక్గా ఈజీగా సూపర్బ్లీ టేస్టీగా వస్తుందండి. మరి దానికి కావాల్సిన కీ ఇంగ్రీడియంట్ అయితే బెండకాయని మనం హిందీలో భిండి అంటాము, ఇంగ్లీష్లో ఓక్రా అంటామండి. సో ఈరోజు రెసిపీ మనకి క్రిస్పీ భిండి ఫ్రై ఎయిర్ ఫ్రైయర్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మొత్తం ప్రాసెస్ అంతా 20-25 మినిట్స్లో మ్యాక్సిమం అయిపోతుందండి. బెండకాయని అస్సలు ఇష్టపడిన వాళ్ళకి కూడా ఇది హాట్ ఫేవరెట్ అయిపోతుంది, అది నా గ్యారంటీ. సో మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, దీని ప్రాసెస్ ఏంటి అనేది చూపించేస్తాను. కమ్ విత్ మీ. భిండి క్రిస్పీ ఫ్రై. మరి దీనికోసం నేను 250 గ్రామ్స్ ఆఫ్ భిండి తీసుకున్నానండి. బెండకాయలు హెడ్ టెయిల్ కట్ చేసి దీన్ని నిలువుగా చీలికలు చేసుకుంటున్నానండి, 4 భాగాలు. అండ్ మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో యాడ్ చేయండి. నేనైతే ఫింగర్ సైజులో కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో ఒక 5 నిమిషాలు ఉంచాను, అది జిగురు పోవడానికి. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని దాన్ని ఒక టిష్యూ అయినా నాప్కిన్తో అయినా కానీ డ్రై ట్యాప్ చేశారు అంటే దానిలో ఉన్న తడి వెళ్ళిపోతుంది. అలా వదిలేసేయండి. ఒక 5-10 మినిట్స్ వదిలేస్తే చక్కగా పొడి పొడిగా అయితే ఈ పీసెస్ వచ్చేస్తాయి, రెడీ అయిపోయినట్టే అండి. దీనికి మనం మసాలా కోటింగ్ చేసేసి ఫ్రై చేసుకోవడమే. సో ఇలా కొద్దిగా ఆరిపోయాయి ముక్కలు అనిపించిన తర్వాత ఒక పెద్ద బౌల్లోకి అయితే తీసేసుకొని దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మీకు సాల్ట్ ఎంత కావాలో దాన్ని బట్టి కొద్దిగా ఎక్కువ తక్కువ చూసుకోండి. నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ టర్మరిక్, పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపుతో చక్కటి కలర్ వస్తుంది, ఇంకే కలరింగ్ యాడ్ చేయవసరం లేదు. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేస్తున్నాను. ఇంత స్పైసీనెస్ సరిపోతుందండి. ఇది సైడ్ డిష్ ఫ్రై లాగా కాబట్టి ఇంకెక్కువ కారం అవసరం లేదు. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి దానిలోకి ఫ్రైడ్ బేసన్ అండి, శనగపిండి 2 స్పూన్స్ ఆఫ్ రైస్ ఫ్లవర్, బియ్యపు పిండి యాడ్ చేసి 1 స్పూన్ ఆఫ్ ధనియా జీరా పౌడర్, 1 స్పూన్ ఆఫ్ డ్రై మ్యాంగో పౌడర్, ఆమ్చూర్ పౌడర్ అని మార్కెట్లో దొరుకుతుందండి, అది వేసేసి మేబీ ఒక 5-6 డ్రాప్స్ ఆఫ్ వాటర్, ఆ కొద్దిగా తడి అంటే ఈ పిండి అంతా భిండికి పట్టడానికి అతుక్కొని ఉండడానికి అన్నట్టుగా 1 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ యాడ్ చేసేసేయండి. ఇంకా దీనికి మించి ఇంకేమి పట్టవండి. ఈ మిక్చర్ అంతా చక్కగా భిండి ముక్కలకు అన్నిటికీ పట్టేలాగా మీరు నీట్గా కలిపేసుకోండి. ఇది ఒక్కటే టైం టేకింగ్ ప్రాసెస్ అండి, బట్ అబ్సల్యూట్లీ వర్త్ యువర్ టైం. అన్నిటికీ చక్కగా కోట్ అయ్యింది అనిపించే వరకు మీరు చక్కగా లైట్ హ్యాండ్తో తిప్పండి, ముక్క విరిగిపోకుండా. ఆల్రెడీ సన్నగా కలుపుకున్నాం కదా. నేనైతే ముందే ఎయిర్ ఫ్రైయర్ని ప్రీ హీట్ చేసుకున్నాను 3 మినిట్స్ 180 డిగ్రీస్లో. సో ఇప్పుడు మన మిక్చర్ రెడీ అయిపోయింది, భిండి ముక్కలు రెడీ అయిపోయాయి కాబట్టి చక్కగా లైనర్ అయితే పెట్టేసుకుంటున్నాను, చేతులు కాలకుండా చూసుకోండి. తర్వాత ఇప్పుడు నేను రెడీ చేసి పెట్టుకున్న భిండి పీసెస్ అన్నిటినీ దానిలోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అది అంటే ఒక కుప్పలాగా వేసేసేయకండి, దాన్ని చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ అవుట్ చేయండి. ఎందుకంటే అన్ని భిండి ముక్కలు కూడా మనకి చక్కగా ఫ్రై అవి రావాలి కాబట్టి. సో ఈవెన్గా స్ప్రెడ్ అవుట్ చేసుకున్న తర్వాత 20 మినిట్స్ 180 డిగ్రీస్లో అయితే సెట్ చేసేసాను ఎయిర్ ఫ్రైయర్ని. మధ్యలో ఒక 5-6 మినిట్స్కి ఒకసారి తీసి అన్ని చక్కగా పీసెస్ని ఫ్లిప్ చేస్తూ అన్నిటికీ ఈవెన్గా హీట్ అవుతున్నాయో లేదో అని చెక్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. సో మీకు ఒక 15-16 మినిట్స్కి చక్కగా అదంతా డ్రై అయిపోయినట్టు మీకు తెలుస్తుంది. మీకు సౌండ్ కూడా చక్కగా వస్తుందండి. బట్ బై ద టైం 20 మినిట్స్ అయ్యేలోకి మీకు చక్కటి ఆ గలగల సౌండ్ అయితే వినిపించేస్తుంది, మీకు అర్థమైపోతుందండి ఇదంతా చక్కగా ఫ్రై అయినట్టు. చూడండి ఇలాగా నీట్గా ఫ్రై అయితే వచ్చేస్తుంది, మన ఆయిల్లో వేసినలాగే వచ్చేస్తుంది. భిండి క్రిస్పీ ఫ్రైస్ అయితే రెడీ అండి. మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇదిగోండి బ్రేక్ చేసినప్పుడు ఇలా చక్కగా విరుగుతుంది, చక్కగా ఫ్రై అయితే వచ్చేస్తుంది. మనకి ఇది ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు అండి, కాకపోతే ఎక్కువ ఆయిల్ తినడం ఎందుకు అనుకునే వాళ్ళకి ఇది గిల్ట్ ఫ్రీగా తినేసే రెసిపీ, క్విక్ రెసిపీ అసలైతే. సో దీన్ని వైట్ రైస్తో మీరు రిలీజ్ చేసుకొని మీకు ఎలా నచ్చింది, చేసినప్పుడు ఎలా వచ్చింది అనేది కమెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. మరి నా నెక్స్ట్ రెసిపీతో కలుస్తాను. సైనింగ్ ఆఫ్, ప్రఫుల్లాస్ కిచెన్. వేడిగా వండిన వైట్ రైస్లో ముద్దపప్పులో కాస్త నెయ్యి వేసుకొని ఈ ఫ్రైస్ వేసుకొని తింటే వేరే లెవెల్లో ఉంటుందండి టేస్ట్. మీకు తప్పకుండా నచ్చుతుంది. మరి నెక్స్ట్ వీడియోలో కలిసేద్దాము. టేక్ కేర్.